మాసం ప్రతిరోజు ఒక పర్వదినమే. మాసం శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, సూర్య భగవానుడికి మైన మాసం. అనాది నిధినం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం సువన్ నిత్యం సర్వ దుఃఖాదికో భవేత్. ఆరంభం అంతం లేనివాడు, సకల లోకాలకు మహేశ్వరుడు, సమస్త ప్రపంచానికి అధిపతి అయిన మహావిష్ణువును నిత్యం స్తుతించి ధ్యానించే భక్తుడు సమస్త దుఃఖాలను దాటి మోక్షాన్ని పొందుతాడు. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించడమే మనకు శాశ్వతమైన శాంతి, ఆనందాన్ని ప్రసాదించే దివ్య మార్గం. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహాద్భూతం సర్వభూతో భవోద్భవం. అన్ని ధర్మాలు తెలిసిన మనందరికీ కీర్తిని, అభివృద్ధిని ఇచ్చే ప్రపంచ నాయకుడు, గొప్పవాడు, సకల జీవరాశి పుట్టుకకు, ఉనికికి మూలమైనవాడు విష్ణుమూర్తి. ఆయన బోధించిన ధర్మాన్ని మనం మన జీవితంలో పాటించాలి. సకల సృష్టికి మూలమైన ఆయనను స్మరిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే స్వర్గానికి మార్గం సుగమం అవుతుందని నమ్మకం. ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమోపతః యద్భుక్త పుండరీకాక్ష సవేన్నిత్య సదా. పద్మముల వంటి కన్నుల గల విష్ణువుని ఎవరైతే భక్తితో స్తోత్రములతో ఆరాధిస్తారో అదే అన్ని ధర్మముల కంటే గొప్పదైనదని ఈ శ్లోకం చెబుతుంది. ఇతర కర్మలు, వ్రతాలు, ఆచారాల కంటే దేవుడి పట్ల నిష్కల్మషమైన ఆరాధన, కీర్తన అత్యంత ముఖ్యమైనది, ఉత్తమమైనది. శుద్ధమైన భక్తిభావమే మనకు మోక్ష మార్గాన్ని చూపుతుంది. పరమమ్యో మహాతేజ పరమమ్యో మహాతపః పరమమ్యో మహద్బ్రహ్మ పరమమ్యో పరాయణం. ఏ దేవుడు పరమతేజమో, ఏ దేవుడు గొప్ప తపమో, ఏ దేవుడు మహత్తరమైన పరబ్రహ్మమో, ఏ దేవుడు పరాయణమో అతడొక్కడే సర్వభూతములకు పొందదగిన స్థానము. ఆ పరాయణం ఈ సృష్టిలోని సకల ప్రాణులకు చేరుకోవలసిన శాశ్వతమైన గమ్యం. ఆ నిత్యతత్వాన్ని ఆరాధించి మోక్షాన్ని పొందడమే మన ధర్మం. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయపిత. పవిత్రతకు మూలం, శుభాలకు ఆరంభం విష్ణుమూర్తియే. అతి పవిత్రమైన, అతి మంగళకరమైన ఆ దేవదేవుడను దేవతలే దైవంగా కొలిచి ఆరాధిస్తారు. ఈ లోకంలోని సకల జీవులకు ఆయనే ఆశ్రయమిస్తాడని నమ్ముతారు. ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ప్రతి జీవికి ఆయనే స్థిరమైన ఆధారం, సరైన మార్గాన్ని చూపించే గురువు విష్ణువు. ఓం నమో